ప్రధానంగా హైలైట్ చేశారు. పోవాలి జగన్, రావాలి చంద్రబాబు అని జనం తేల్చి చెప్పారు. జగన్ని ఓడించేందుకు, కూటమిని గెలిపించేందుకు మేం సిద్ధం అని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు చెడుగాలితో రాష్ట్రాన్ని పాడు చేసిన ఫ్యాన్ రెక్కలు విడిచి మడత పెట్టారు. విధ్వంసం, దాడులు, దౌర్జన్యాలు, దోపిడీతో నవ్యాంధ్రం భ్రష్టు పట్టించిన వైసీపీని శుభ్రంగా ఊడ్చి ఓ మూలక పడేశారు. అందరూ కలిసి నా వెంట్రుకు కూడా పీకలేరని బీరాలు పలికిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం ఓడగొట్టారు. ఇచ్చిన ఒక్క ఛాన్సుని మంచికి కాకుండా రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు, పగ సాధించేందుకు వాడుకున్న జగన్ను ఇక నీకు నో ఛాన్స్ అని ఇంటికి పంపారు అంటూ ఆత్మవంచన, పరనింద అంటూ ఓటమి తర్వాత మారని జగన్ తీరు, ప్రజలపై కృతజ్ఞులుగా ముద్ర, 2.7 లక్షల కోట్లు పంచిన అభిమానం ఏమైందో ఏమో, ఎవరో మోసం చేశారని అనొచ్చు, ఏం జరిగిందో దేవుడికే తెలియాలి, కష్టాలు ఎదుర్కొనేందుకు సిద్ధం, కూటమికి అభినందనలు జగన్, సీఎం పదవికి రాజీనామా ఆమోదించిన గవర్నర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చంద్రబాబు ప్రమాణం 9న ఉదయం 11:53కు ముహూర్తం, 12వ తేదీని సూచించిన పండితులు. బాగా ఆలస్యమవుతుందని టీడీపీ నేతలు. నేడు ఎన్డీఏ భేటీకి బాబు, పవన్, మళ్లీ హస్తినలో బాబు చక్రం తిప్పే ఛాన్స్, లోక్సభలో బీజేపీకి దక్కని మెజార్టీ, కేంద్ర కేబినెట్లో టీడీపీ చేరే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే